తండ్రి, ప్రేమగల దేవ, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాసంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించి పూజించి భాగ్యం అనుగ్రహించినందుకే స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. మాకిచ్చిన మహాగొప్ప రక్షణకే స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు. సంఘాన్ని బట్టి స్తోత్రం. లేఖనాలను బట్టి వందనాలు. అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం అంతా ఎడతెగకుండే సంఘాల్లో ఉంచి ఆత్మీయంగా పోషిస్తున్నందుకు కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. మీ దివ్య వర్తమానం మాకు అనుగ్రహించండి. మీ దయ పాలించమని, మీ అభిషేకం ఆశీర్వాదం మాపై ఉంచమని, సంఘ అక్కర్లన్నీ కూడా తీర్చమని, నిబిడల అక్కర్లన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తూ మీ దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ, రక్త ప్రోక్షణ క్రియం తెచ్చుకుంటూ, సమస్త చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ, ప్రభువైన యేసు నామములో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 65వ కీర్తన భజన సహిత 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరి ఆయనకి పేరు ఏమని? ప్రార్థన ఆలకించువాడు. మనం చాలాసార్లు ప్రార్థనని మరి ఎంతో నిర్లక్ష్య పెడుతూ ఉంటాము. ప్రార్థన గొప్ప ఆయుధం. వాక్యంలో हम कई बार प्रार्थना को लापरवाही करते हैं. ప్రార్థన ఆలకించేవాడు అని ఆయన పేరు. చాలాసార్లు నా ప్రార్థన దేవుడు వినట్లేదు, ఇలా కాదు, మరి ప్రార్థన ఆలకించేవాడు అని రాయబడి ఉంది, కానీ చాలాసార్లు నా ప్రార్థన వినట్లేదు అని మనం కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంటాము. कई बार हम सोचते हैं कि मेरे प्रार्थना सुनाया नहीं गया करके सोचते हैं, लेकिन हमारा प्रभु के लिए एक नाम दिया गया है, वो प्रार्थना सुनने वाला है. हमारी विनतियों को सुनने वाला परमेश्वर है. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఆయన ప్రార్థన వినకుండా नाम है प्रार्थना सुनने वाला करके साफ रीति से लिखा हुआ हम यहाँ पर जानते हैं. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి మనం వద్దాం. मत्ती रचित सुसमाचार इसका 6वां अध्याय. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 రహస్యాలు ఉన్నాయి. यहाँ पर 3 रहस्य की बातें, गुप्त बातें लिखा हुआ हम देखते हैं. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ధర్మం రహస్యంగా ఉండాలని, हम जो दान देते हैं ये भी रहस्य में करने के लिए, गुप्त में करने के लिए प्रभु के वचन कहती है. మన ప్రార్థన రహస్యంగా ఉండాలని, हम हाथ उठाना, हम जो प्रार्थना करना भी गुप्त में करने के लिए प्रभु का वचन हमें बताती है. మన ఉపవాసం కూడా మరి రహస్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. हम जब उपवास करें ये भी कपियों के समान नहीं, लेकिन रहस्य में, गुप्त में करने के लिए प्रभु को वचन हमें बताती है. ఎందుకు రహస్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? क्यों प्रभु ने क्यों रहस्य से करने के लिए हमें कहता है? ఇక్కడే ఉంది 3వ వచనంలో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. परंतु जब तू दान करे तो जो तेरा दाहिना हाथ करता है उससे तेरा बायां हाथ ना जानने पाए, क्योंकि तेरा दान गुप्त रहे और तब तेरा पिता जो गुप्त में देखता है तुझे प्रतिफल देगा. ఎందుకంటే మన తండ్రి రహస్యంగా ఉన్నాడు. हमारा पिता है जो है वो रहस्य में है. అందుకే మరి ధర్మం రహస్యంగా ఉండాలి అని చెప్పబడింది. చాలా हमारा दान भी है गुप्त में रहने के लिए प्रभु को वचन कहती है. లోకంలో చూస్తే చాలా సార్లు మరి దాన ధర్మాలు చేస్తారు. संसार के लोग, कई लोग इस प्रकार दान देने वाले बहुत है. ఈ గుళ్ళు గోపురాలకు కూడా వాళ్ళు సహాయం చేసినప్పుడు వాళ్ళ పేర్లు రాయించుకుంటారు ధర్మదాత అని. कई लोग संसार में देखने से जो जो दान देते हैं उन्होंने अपना नाम लिखवाना नहीं तो सुनाना चाहते हैं. అయితే మరి మనమైతే అలా కాదు. మరి కుడి చేతితో చేస్తుంది ఎడం చేతికి తెలియకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే స్వయం పనిచేయదు. और जब हम दान करें तो दाहिना हाथ जो करता है बायां हाथ ना जानने पाए, तब हमारा दान स्वीकार किया जाएगा करके लिखा हुआ हम देखते हैं. అప్పుడు అలా రహస్యంగా ఉన్న వాటికి ప్రతిఫలం కూడా ఉంటుంది. इस प्रकार हम जो गुप्त में करते हैं उसके लिए, हमारे लिए
प्रतिफल रखा हुआ है। ఇప్పుడు 5వ వచనానికి వస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, यहाँ पर మనుషులకు కనబడవలె. पांचवा अध्याय में देखने से जब हम प्रार्थना करें कपड़ियों के समान ना रहे करके यहाँ पर लिखा हुआ हम देखते हैं। 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. यहाँ पर मत्ती सुसमाचार का 6वां अध्याय का 5वीं पद में देखने से जब तू प्रार्थना करे तो कपड़ियों के समान ना हो, क्योंकि लोगों के दिखाने के लिए आराधना में माने लोग करते हैं, लेकिन हमारी प्रार्थना जो माने सड़कों में मोड़ में जो करते हैं उन्हें अच्छा लगता है ऐसे लोगों को, लेकिन प्रभु ने कहता है कि उन्होंने अपना प्रतिफल पा चुके हैं। ఎందుకంటే వాళ్ళు మనుషులకు కనబడాలని బయట ప్రార్థనలు చేస్తున్నారు, వీధుల మూలలు అందరూ చూడాలన్నమాట. ఏం చేసినా మరి అందరూ చూడాలన్న ఉద్దేశంతో చేస్తున్నప్పుడు దానికి మరి దేవుని నుంచి ప్రతిఫలం రాదు అని ఇక్కడ అర్థం. जो लोग दिखाने के लिए करते हैं सभी लोगों को, ऐसे लोगों को प्रतिफल ना मिलेगा करके हम देख सकते हैं। అది 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు నీ తండ్రిని స్తుతించును. 6वां पद में हम देखने से जब हम प्रार्थना करें तो कोठरी में जा और रहस्य में जो पिता देखता है उसके लिए द्वार बंद करके प्रार्थना करो करके यहाँ पर लिखा हुआ हम देखते हैं। మరి సేవకు కావాల్సింది కూడా మరి ప్రార్థన. हमारी सेवकाई में भी प्रार्थना बहुत ही कीमत की बात है। ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేకుండా మనం మరి ఫలభరితమైన పరిచర్య చేయలేము. మరి రహస్య ప్రార్థన చాలా అవసరం. ఈ రహస్య ప్రార్థనలో మరి దేవుని హృదయానుసారంగా మనం ప్రార్థించగలం. తర్వాత రహస్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే మరి ఎన్నో విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఈ రహస్య ప్రార్థనకి ఒక గది అవసరం. అంటే ఇంట్లో మరి విశాలమైన ఇల్లు లేకపోవచ్చు, ఒక గది సపరేట్ గా మనం ఉంచుకోకపోవచ్చు, కానీ ఒక ప్రదేశం కావాలి. ఒక ప్రదేశం. ట్రాన్స్లేషన్ కి సమయం ఇవ్వండి అక్క. కొంచెం చిన్న చిన్న వర్సెస్ చెప్తే ఓకే ओके कंटिन्यू अक्का। यहाँ पर लिखा हुआ हम देखते हैं जब हम प्रार्थना करें जो गुप्त में परमेश्वर देखता है उसके लिए रहस्य करने के लिए लिखा हुआ है। అయితే ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే మరి 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. 7वीं पद में हम देखने से जब हम प्रार्थना करें अन्य जातियों के समान बक बक ना करने के लिए कहा है। విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. उन लोग सोचते हैं कि बहुत बोलने से उनकी सुनी जाएगी। మీరు వారి వలె ఉండకుడి, आप लोग उनकी समान मत रहना करके प्रभु के वचन में कहती हैं। మీరు మీ తండ్రిని అడిగితే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. हमारा परमेश्वर को हमारी जरूरत हम विनती करने के पहले से वो जानता है। అక్క మీ వాయిస్ రావట్లేదు అక్క. అక్క ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం, కొంచెం నెట్ ప్రాబ్లం. ఓకే.
అయితే ఇక్కడ మరి 7వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దని చెప్తూ అలా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు. यहाँ కాబట్టి पर ఎలా 7वीं ప్రార్థన पद में अन्य जातियों के समान बक बक ना करो करके कहा है, लेकिन किस प्रकार प्रार्थना करने के लिए हमें कहा। ఇలా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట 9వ వచనంలో మరి किस మనం प्रकार అడగ प्रार्थना करने के लिए हमें कहा गया है। ఆ, 8వ వచనంలో మన తండ్రిని అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు కాబట్టి మన మాట 8वीं वचन में देखने से हमारे पिता मांगने से पहले ही जानता है कि हमारी क्या क्या आवश्यकताएं है। మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు కాబట్టి మనం క్లుప్తంగా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మరి దేవునికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేయాలి, విస్తరించి మాట్లాడక్కర్లేదు. इसीलिए हमारा पिता हमारी जरूरत जानता है, इसलिए हम माने क्लुप्त में माने रहस्य में देखने वाला हमारे पिता को, और हमें ऐसा प्रार्थना करना चाहिए, जो जो जरूरत है वो पहले से जानता है। కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి तो इस అని చెప్తూ, प्रकार आप लोग प्रार्थना करना है करके कहा है। పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. हे स्वर्ग के पिता, हे हमारे पिता, तू जो स्वर्ग में है, तेरे राज आए, तेरा नाम पवित्र माना जाए। నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. तेरी इच्छा जैसी स्वर्ग में पूरी होती है वैसी पृथ्वी पर भी हो। ఇక్కడ మనం చూసినప్పుడు దేవునికి సంబంధించిన 3 విషయాలు ఉన్నాయి. यहाँ पर देखा जाए परमेश्वर के संबंधित 3 बातों को हम देख सकते हैं। పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. तेरी इच्छा जैसी स्वर्ग में पूरा होती है वैसी पूरा जाए, तू जो स्वर्गीय पिता जो है, तेरा नाम पवित्र माना जाए। మరి దేవుని నామం జీవితాల ద్వారా పరిశుద్ధపరచబడాలి భూలోకంలో. हमारे जीवन के द्वारा परमेश्वर के नाम पवित्र कहलाए जाने के लिए परमेश्वर की इच्छा थी। తర్వాత నీ రాజ్యము వచ్చుగాక. तेरी राज्य जैसा स्वर्ग में पूरा होते हैं वैसे ही पृथ्वी पर भी हो, तेरा राज्य आए। ఆయన రాజ్యం మరి రావాలి. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద గాక. और तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे ही पृथ्वी पर भी हो। మీ వాయిస్ వినబడటం లేదక్క. జయకుమార్ అక్క. ఒక్క నిమిషం. అక్క నాన్న వీడియో ఆఫ్ చేసేద్దామా మా? నాన్న వినిపిస్తుందా? వినబడుతోంది అక్క. నాన్న లేకపోతే వీడియో ఆఫ్ చేసారా? ఓకే ఓకే అక్క. ఇప్పుడైతే ఉంచులే. అక్క కొంచెం డిస్టర్బెన్స్ ఉంది నాన్న బాగా. ఓకే అక్క. ఆఫ్ చేసేనా వీడియో లేకపోతే? అయితే మరి ఇలా చెప్తూ మరి నీ రాజ్యం వచ్చుగాక అన్నప్పుడు మనం సువార్త ప్రకటించినప్పుడు మరి మనం చూసినప్పుడు దేవుని రాజ్యం వస్తుంది, దయ్యం రాజ్యం పోతుంది. ఎవరైనా సువార్త విని ప్రభుని అంగీకరిస్తే జరిగేదేంటి? మరి దేవుని రాజ్యం అక్కడికి వస్తుంది. కాబట్టి ఆయన రాజ్యం గురించి सुसमाचार प्रचार करते हैं, जब कभी सुसमाचार प्रचार किया जाता है तो परमेश्वर की राज्य की सुसमाचार, परमेश्वर का राज माने इस संसार में आया है ऐसा। నీ రాజ్యం వచ్చుగాక. కాబట్టి మరి మన ప్రార్థనల్లో మొట్టమొదటిగా ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని మనం ప్రార్థన చేయాలి. हमारी प्रार्थना में जब हम प्रार्थना करते हैं
परमेश्वर की राज संसार में आए, परमेश्वर की इच्छा पूरा हो जाए, इस प्रकार हम प्रार्थना करना चाहिए। ఆ, అయితే మరి నామం పరిశుద్ధపరచబడాలి అన్నప్పుడు మన సొంత జీవితంలో ఆయన ఆ నామం పరిశుద్ధపరచబడిందా? माने परमेश्वर के नाम के पवित्र होने के लिए हमारे जीवन में परमेश्वर का नाम पवित्र माना जाता है क्या? మన కుటుంబ జీవితాల్లో ఆయన నామం పరిశుద్ధపరచబడిందా? हमारी पारिवारिक जीवन में परमेश्वर के नाम हमारे द्वारा पवित्र माना जाता है क्या? మరి మన సంఘ జీవితం ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడిందా? हमारी कलिसियाओं की मंडली के जीवन के द्वारा परमेश्वर के नाम पवित्र माना जाता है क्या? మరి మనము శక్తివంతంగా మరి సాక్ష్యపు జీవితం కలిగి లేనప్పుడు ఆయన నామం మన జీవితాల్లో పరిశుద్ధపరచబడినట్లుగా ఉండదు. हम सामर्थी जयवंत मसीहा जीवन नहीं बिताने से हमारे द्वारा परमेश्वर की नाम पवित्र नहीं माना जाएगा। కాబట్టి మరి మన జీవితాలలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలని మరి మనం అలా ప్రార్థనా పూర్వకంగా మనం ఆయన అడగాలి. ప్రభువా, నా జీవితం ద్వారా, నా కుటుంబ జీవితం ద్వారా, నా పిల్లల జీవితం ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి అని మనకి ఆకాంక్ష ఉండాలి. हम अपनी प्रार्थनाओं में ऐसी प्रार्थना करना चाहिए कि हे प्रभु जी, मेरी व्यक्तिगत जीवन में, पारिवारिक जीवन में, कलिसिया के जीवन में, सेवकाई में आपके नाम हमारे द्वारा पवित्र माना जाए, इस प्रकार हम प्रार्थना करना चाहिए। అలాగే నీ రాజ్యం గురించి నేను బాధ్యత వహించాలి ప్రభువా, నీ రాజ్యం గురించి నేను కన్నీటి ప్రార్థనలు చేసి సువార్త చెప్పాలి అని మనము మరి ఒక తీర్మానంలో మన జీవితం జీవించాలి. हम प्रार्थना करना चाहिए कि प्रभु जी, आपकी राज्य के लिए मैं प्रचार करना है और आपके राज्य के लिए तैयार होना है, आपकी नाम की महिमा के लिए सेवा करना है करके हम इस प्रकार प्रार्थना करना चाहिए। నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. तेरी इच्छा जैसी स्वर्ग में पूरी होती है, वैसे ही इस धरती में भी, पृथ्वी में भी पूरी हो। పరలోకంలో దేవుని చిత్తానికి ఏ రకమైన ఆటంకం లేదు. स्वर्ग में देखने से परमेश्वर की इच्छा पूरा होने के लिए कोई भी रुकावट की बात नहीं है। భూమి మీదే మరి ఆయన చిత్తానికి ఆటంకం ఉంది. और इस धरती में, पृथ्वी में ही परमेश्वर की जो इच्छा पूरा होने के लिए कभी कभी रुकावट आ जाता है। మరి ఎందుకు భూమి మీద ఆటంకం ఉంది? क्यों इस पृथ्वी में परमेश्वर की इच्छा पूरा होने के लिए रुकावट क्यों होता है? ఎందుకంటే ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు. क्योंकि इस धरती में परमेश्वर का बैरी है। అందుకని మరి ఈ భూమి మీద ఆటంకం ఉంది. परमेश्वर की बैरी इस धरती में होने के कारण परमेश्वर की इच्छा पूरा होने के लिए समय समय पर रुकावट हो जाता है। కాబట్టి మరి పరలోకంలో స్తుతి ఆరాధనే ఉంది. और स्वर्ग में देखने से वहां पर परमेश्वर का स्तुति किया जाता है और परमेश्वर का धन्यवाद किया जाता है। మనం పరలోకంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. स्वर्ग में जाके हम कोई विनती करने की जरूरत नहीं है। ఎందుకంటే क्योंकि పరలోకంలో మరి ఆయన చిత్తానికి అడ్డు గాని మరి ఆయన విషయాలకి ఏది కూడా అడ్డు లేదు. మరి పరలోకం దైవ చిత్తం నెరవేర్చబడే స్థలం. ఈ భూమి మీద स्वर्ग में परमेश्वर की इच्छा पूरा होने के लिए सब कुछ अनुकूल होता है, क्योंकि परमेश्वर का आराधना किया जाता है, परमेश्वर का महिमा हो जाता है, वहां तो वो संभव है। మరి భూలోకంలో ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ శత్రువు ఉన్నాడు కాబట్టి శత్రువు యొక్క పన్నాగాలన్నిటిని అడ్డుకోవడానికి ప్రార్థన గొప్ప ఆయుధం. इस धरती में शत्रुओं का सारी युक्तियां शक्तियां बांधने के लिए हमारे जीवन में प्रार्थना बहुत ही कीमत की बात है। కాబట్టి మరి మనం పరలోకంలో ప్రార్థన చేయం కాబట్టి భూలోకంలోనే తగినంత ప్రార్థన చేయాలి. इसलिए हम स्वर्ग में जाने से प्रार्थना करने की जरूरत नहीं है, इसलिए इस संसार में रहने के समय में हम प्रार्थना करना चाहिए। కాబట్టి మరి ప్రార్థన ద్వారానే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. प्रार्थना के द्वारा परमेश्वर के नाम पवित्र माना जाता है.
ప్రార్థన ద్వారానే ఆయన రాజ్యము విస్తరించబడుతుంది, ఆయన రాజ్యం प्रार्थना వస్తుంది. के द्वारा ही परमेश्वर का राज फैल जाता है। భూలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే ప్రార్థనే అవసరం. इस धरती में परमेश्वर की इच्छा पूरा होने के लिए प्रार्थना बहुत ही जरूरत है। కాబట్టి మరి ప్రార్థన మరి గొప్ప ఆయుధం అని మనం చెప్పాలి. इसीलिए हमारे माने जीवन में प्रार्थना बहुत ही कीमत की बात है। అయితే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरा कोरिन्थियों 10వ అధ్యాయం 10वां अध्याय 3-4 వచనాలు. 10वां अध्याय का 3-4 पद। మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలనంత బలము కలవై ఉన్నవి. क्योंकि यद्यपि हम शरीर में चलते फिरते हैं तो भी शरीर के अनुसार नहीं लड़ते, क्योंकि हमारी लड़ाई के हथियार शारीरिक नहीं पर घड़ों को ढा देने के लिए परमेश्वर के द्वारा सामर्थ्य है। మరి శత్రువు వేటికైతే భయపడతాడో అవన్నీ మన ఆయుధాలు. और शैतान जिसके बारे में वो डरते हैं ये हमारा हथियार है। మనం చెప్పొచ్చు యేసు రక్తం అంటే వాడికి భయం. और शत्रु शैतान को परमेश्वर की यीशु की लहू से बहुत डरता है वो। యేసు వాక్యం అంటే భయం. और परमेश्वर के वचन के लिए भी कांपना है, उसको डर है। యేసు నామం అంటే భయం. और यीशु के नाम पुकारने से ही शैतान कांपता है, डरता है। మరి స్తుతి ఆరాధన, और परमेश्वर का स्तुति बड़ाई करना भी और उसको घृणा लगता है शैतान को। మరి ప్రార్థన అంటే భయం. प्रार्थना से भी वो डरता है। మరి నీలో ఉన్న కృపావరానికి కూడా వాడు భయపడతాడు. और हमारे अंदर जो परमेश्वर का सामर्थ्य है, वरदान जो है, उससे भी वो डरता है। తర్వాత నీ సాక్ష్యం బలంగా ఉన్నప్పుడు వాడు భయపడతాడు. हम जब परमेश्वर के लिए माने बड़ी जोश से अच्छी गवाही जब बन जाते हैं वो डरता है। కాబట్టి ఇవన్నీ కూడా ఆయుధాలు. और ये सब शैतान डरने की हथियार है। మరి దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయి జాలనంత బలము కలిగిన ఆయుధాలు. परमेश्वर के द्वारा घड़ों को ढा देने के लिए परमेश्वर के द्वारा सामर्थ्य है। అందుకే పౌలు మేము శరీర ప్రకారం జీవిస్తున్నా గానీ శరీర సంబంధమైన ఆయుధాలను మేము వాడట్లేదు అని చెప్తున్నాడు. इसीलिए पौलुस कहता है कि शरीर के अनुसार हम नहीं लड़ते हैं, हमारी लड़ाई के हथियार शारीरिक नहीं है, घड़ों को ढा देने के लिए परमेश्वर के द्वारा वे सामर्थ्य है। కాబట్టి ప్రార్థన గొప్ప ఆయుధం. इसीलिए हमारी जीवन में प्रार्थना बहुत ही माने वो एक हथियार है, एक अच्छे हथियार। కాబట్టి ఇలాంటి ప్రార్థన మరి మనం చేయకుండా ప్రభావవంతమైన పరిచర్య మనం చేయలేం. इस प्रकार की माने प्रार्थना, प्रभावशीली प्रार्थना नहीं करते हुए हम सेवकाई में आगे नहीं बढ़ सकते हैं। కాబట్టి ప్రార్థన గొప్ప ఆయుధం అని చెప్పుకోవడంలో గొప్పతనం లేదు, కానీ ప్రార్థన చేయాలి మనం. प्रार्थना बड़ा हथियार है, इसीलिए हम हर दिन में प्रार्थना करना चाहिए। మనం ప్రార్థనా పూర్వకంగా సువార్త ప్రకటిస్తాం. जब हम सुसमाचार प्रचार करते हैं, प्रार्थना करके बहुत से हम करते हैं। తర్వాత సువార్త ప్రకటించాక మరి ఆత్మలన్నీ రక్షణలోకి రావాలని మళ్ళీ ప్రార్థన చేస్తాం. और प्रचार किया जाने के बाद भी और माने आत्माओं को बचाव के लिए भी हम प्रार्थना करना जरूरी है। మరి దేవుని రాజ్యం విస్తరించాలంటే దైవ చిత్తం భూమి మీద జరగాలంటే సంఘం ప్రార్థన చేయాలి. परमेश्वर का सुसमाचार प्रचार किया जाना और आत्माओं का बचना के लिए कलीसिया की प्रार्थना कितना भी जरूरी है। కాబట్టి ఈ ప్రార్థన విషయంలో మరి ఆరంభ దినాల్లో మనం ఆసక్తిగా ప్రార్థన చేస్తూనే వచ్చాము. మరి సంవత్సరాలు గడిచే కొద్దీ प्रार्थना में शुरुआत से लेकर बहुत ही प्रार्थना बहुत से करते हुए आए हैं, लेकिन साल की अंत में आखिरी में हमारी प्रार्थना कैसी हुई थी? మరి మనం పని ఎక్కువ చేస్తున్నాం,
మరి ప్రార్థనకు సమయం తక్కువ ఇస్తున్నాం. कई बार हम काम के लिए ज्यादा समय देते हैं, प्रार्थना के लिए कम समय देते हैं। కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसीलिए हम बहुत ही सावधान रहने की बात है। కాబట్టి మన జీవితంలో మరి ఈ కొత్త సంవత్సరంలో మరి నూతన సంవత్సరంలో మనం పరీక్షించుకోవాలి. इसीलिए इस नया साल में हम अपने आप को जांचना है, परखना है। మరి ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి. ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలో గడపకుండా మనం గొప్ప సేవ చేయలేం. हम परमेश्वर का समय उसको देना है, उसकी चरणों में समय बिताते हुए प्रार्थना में समय नहीं बिताने से हम माने महत्व की सेवकाई नहीं कर पाते हैं। పాత నిబంధన కాలంలో మరి ఆత్మదేవుడు లోపల నివసించడానికి ఇంకా రాలేదు. पुराने दिनों में मैंने देखने से और परमेश्वर की आत्मा हमारे अंदर नहीं बसती है। అయినా కూడా వాళ్ళు గొప్ప ప్రార్థనలు చేశారు. फिर भी भक्त लोगों ने अपने जीवन में बड़ी बड़ी प्रार्थनाएं किए थे। వాళ్ళ ఆత్మ నియంత్రణలో ఉండి అంత గొప్ప ప్రార్థన చేశారు. आत्मा की नियंत्रण में रहते हुए, स्वाधीनता में रहते हुए उन्होंने ऐसी बड़ी बड़ी प्रार्थनाएं किए थे। ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు లోపల సహాయం చేయడానికి ఉన్నాడు. आजकल दिनों में हमारे अंदर परमेश्वर की आत्मा वास करती है, इसीलिए प्रार्थना करने के लिए और आसानी से हियाव से हम कर सकते हैं। రోమీయులకు రాసిన పత్రిక रोमियों की पत्री 8వ అధ్యాయం 8वां अध्याय 26-27 వచనాలు. 26-27 అక్క చదవాలా? చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. इसी से आत्मा भी हमारी दुर्बलता में सहायता करता है, क्योंकि हम नहीं जानते कि प्रार्थना किस रीति से करना चाहिए, परंतु आत्मा आप ही ऐसी आहे भर भर के जो बयान से बाहर है हमारे लिए विनती करता है। మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. और मनों को जांचने वाला जानता है कि आत्मा की मनसा क्या है, क्योंकि वह पवित्र लोगों के लिए परमेश्वर की इच्छा के अनुसार विनती करता है। ఈ 26వ వచనం అద్భుతమైన వచనం. మరి 27 ఇవన్నీ కూడా ప్రార్థనకు సహాయకరంగా దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. ये जो वचन लिख चुके हैं, हम पढ़ चुके हैं, प्रार्थना के लिए बहुत ही कीमत की बातें हैं। మరి దేవుడిచ్చిన భారం ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయడానికి ఆత్మదేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. जब परमेश्वर की आत्मा की सहायता से हम प्रार्थना करना शुरू करते हैं, तब हमारे अंदर परमेश्वर की आत्मा की सहायता से आह जो भरभरते हैं, जो बयान से बाहर है, उसकी सहायता से हम विनती कर सकते हैं। మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు हम अपने आप को पवित्र आत्मा के लिए सौंप कर हम प्रार्थना करना चाहिए। మరి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. और हम माने इतना परिश्रम करने की जरूरत नहीं होता है, प्रार्थना में ही हम मेहनत उठाना है। మరి ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయకారిగా ఉన్న దాన్ని బట్టి మనం దేవుడికి వందనాలు చెల్లించాలి. प्रार्थना के लिए पवित्र आत्मा बहुत ही हमारे लिए मदद करती है, इसीलिए हम खुशी होने की बात है ये बात। కాబట్టి మరి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉండగా ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు, ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడానికి మనల్ని మనం నూతనంగా ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది. इसीलिए हम माने पवित्र आत्मा की सहायता से हम प्रार्थना करते हुए अपने आप को हम उसकी हाथ में हम सौंपते हुए प्रार्थना करना चाहिए। కాబట్టి మరి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు मत्ती रचित सुसमाचार 6वां अध्याय में देखा जाए 11వ వచనంలో 11వ వచనం ఇవి మనకు సంబంధించిన విషయాలు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. यहाँ पर हमारी जो हर दिन की जरूरत है, हमारी प्रार्थना है, हमारे हर दिन भी
रोटी हम आज हमें दे, इस प्रकार हमारी हाँ। जरूरत के लिए प्रार्थनाएं। ఇది ఆత్మీయమైన ఆహారం. మనం రోజు కూడా మన అనుదిన ఆహారాన్ని మనం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి వాక్యం ద్వారా. हम हर दिन की आत्मिक भोजन को परमेश्वर के वचन से हम लेना है। అలాగే మరి ఇహ సంబంధమైన ఆహారం కూడా ఇప్పుడు మనం అనుకోవచ్చు చాలా రేషన్ ఉంది ఇంట్లో, మరి చాలా సార్లు 6 నెలలకు సరిపడా, 2 నెలలకు సరిపడా, నెలకు సరిపడా మనం స్టోర్ చేసుకుంటాము. మరి రోజు అనుదిన ఆహారం కోసం చేయాల్సిన అవసరం ఏంటి? हम हर दिन में माने हमारे जीवन में देखने से हर दिन खाने के लिए भौतिक रीति से जो शारीरिक रीति से भोजन है, ये हमारे लिए रखा हुआ है, इसके लिए करने की क्या जरूरत है? ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పరలోక ప్రార్థన నా అని లేదు, మా సమిష్టి ప్రార్థన. మరి సంఘం व्यक्तिगत जीवन के लिए नहीं है, माने सामूहिक रीति से ये प्रार्थना है। మా అనుదిన ఆహారం అన్నప్పుడు మరి రిమోట్ हर दिन की रोटी ऐसा कहा जाए, మరి రిమోట్ ఏరియాస్ లో చాలా మంది పనిచేస్తున్నారు. और कई माने ऐसे गांवों में देखने से रिमोट प्लेसेस में कई लोग काम करते हैं। ఏజెన్సీస్ లో మరి అడవుల్లో కూడా అక్కడక్కడ ప్రజలు ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది దేవుని బిడ్డలు అక్కడ సేవ చేస్తున్నారు. कई जंगली स्थानों में कई ऐसी जगह में प्रचार करने वाले, सेवकाई करने वाले बहुत ही लोग हैं। మరి అక్కడ చాలా మందికి అనుదిన ఆహారం కూడా దొరకట్లేదు, ఒక రొట్టె ముక్క దొరకట్లేదు. और वहां पर देखने से हर दिन की भोजन ठीक रीति से नहीं मिलता है, एक रोटी का टुकड़ा भी मिलने के लिए असंभव हो जाता है कई बार। కాబట్టి మనం ఆహారం తీసుకున్న ప్రతిసారి కూడా మరి మన సహోదరులకు సహోదరులకు ఎక్కడైతే ఆహారం దొరకట్లేదో వాళ్ళని కలుపుకుని మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని మనం ప్రార్థన చేయాలి. आत्मिक जीवन में जब हम इस प्रकार वचन का खाना जब लेते हैं परमेश्वर के वचन से, तब हम इस प्रकार का जो जंगली स्थानों को भी हम याद करके उनके लिए भी प्रभु का वचन एक भोजन की, आत्मिक भोजन की नहीं पहुंचाए जाने के लिए हम प्रार्थना में याद करना चाहिए। మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. जिस प्रकार हमारे अपराधियों का क्षमा किया जाता है, वैसे ही हमारे अपराधों को भी क्षमा कर। ఇక్కడ మనం చూసినప్పుడు మరి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం, ఈ మాట ఎంత కష్టమండి. నేను ఎంత క్షమిస్తానో నన్ను అంతే క్షమించని అడగడం. यहाँ पर देखा जाए हमने अपने अपराधियों को क्षमा किया, वैसे ही हमारे अपराधों को क्षमा कर, ये इतनी कठिन बात है सोचने से। మనకి విశాల హృదయం లేదు చాలా సార్లు. कई बार हम विशाल माने ऐसा बड़ा हृदय नहीं है हमारे लिए। మనకి విశాల హృదయం లేదు, हमें ऐसी विशाल हृदय नहीं है। ఆ విశాల హృదయం లేనప్పుడు మనము మరి ఇతరులను మనం క్షమించలేము. हम इस प्रकार सच्ची हृदय नहीं होने से हम दूसरों को क्षमा नहीं कर पाते हैं। కాబట్టి మరి మనం నేను ఎంత క్షమిస్తే నువ్వు నన్ను అంతే క్షమించని మనం అడగగలమా? जितना मुझे क्षमा करने से उतना ही मुझे क्षमा करो करके ऐसा हम पूछ सकते हैं क्या? కాబట్టి మరి మన జీవితాలలో విశాల హృదయం మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులను మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. और हम जब दूसरों की अपराधों को क्षमा करते हैं, तब प्रभु हमारा अपराध क्षमा करते हैं। కాబట్టి మనము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. ఇది కఠినమైన షరతు ప్రార్థనకు. इसलिए यहाँ पर देखा जाए हमारे जिस प्रकार हमने अपने अपराधियों को क्षमा किया है, वैसे ही तू भी हमारे लिए क्षमा कर, इस प्रकार प्रार्थना करना ये कठिन बात है। కాబట్టి మన జీవితాలలో మరి ఇవన్నీ కూడా మన విశాలపరచబడిన హృదయంతో మనం ఇతరులను క్షమిస్తూ ఉంటే మన ప్రార్థనలు పరలోకానికి చేరతాయి. हम भी सच्ची हृदय से, विशाल हृदय से दूसरों की अपराधों को जब हम क्षमा करते हैं, हमारा भी अपराध क्षमा किया जाएगा। కాబట్టి మన జీవితాలలో మరి దేవుడు పనిచేస్తున్న విధానం మనం చూస్తూ వచ్చినప్పుడు మరి విశాల जब हम परमेश्वर के कार्य हम पर प्रकट हो जाता है, वो जब देखने से
మరి మనము క్షమించే గుణంలో కూడా దినాలు గడిచే కొద్దీ మనం ఎదుగుతూ రావాలి, విశాలపరచబడుతూ రావాలి. दूसरों को क्षमा करने में हर दिन में हम बढ़ते हुए और अधिक क्षमा करने में आगे बढ़ना है. కాబట్టి క్షమాపణ లేని హృదయం ప్రార్థనను ఆటంకపరుస్తుంది. और हम जिस किसी को क्षमा नहीं करते हैं प्रार्थना करने के लिए रुकावट हो जाता है. కాబట్టి మరి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए इस बात में हम सभी बहुत ही सावधानी से सतर्क रहना चाहिए. తర్వాత మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. और इसके बाद में देखा जाए हमें परीक्षा में ना ला परंतु बुराई से बचा. మరి శోధన, దుష్టుడు తెచ్చే శోధన ఏది కూడా మనకొద్దు. हम परीक्षा में नहीं लाए जाए. అందుకే మనం ఉదయకాలంలోనే ప్రార్థన చేయాలి. इसीलिए हम परीक्षा में ना पढ़ने के पहले भोर को उठकर हम प्रार्थना करना चाहिए. మరి నన్ను భద్రపరచు, నా కుటుంబాన్ని భద్రపరచు, దుష్టుని యొక్క హస్తాల నుంచి మమ్మల్ని భద్రపరచు, శోధన నుంచి తప్పించు అని ప్రార్థన చేయాలి. प्रभु जी बुराई से बचा, परीक्षा में ना ला करके हम बहुत सुबह उठकर हम प्रार्थना करना चाहिए. కాబట్టి మరి దుష్టుని యొక్క పన్నాగాలన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రార్థనే గొప్ప ఆయుధం అని చెప్పచ్చు. शत्रुओं की सारी युक्तियां शक्तियां बांधने के लिए प्रार्थना बहुत ही हमारे जीवन में जरूरत है. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, परमेश्वर माने मनुष्यों का अपराध जब हमसे क्षमा किया जाता है మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. तब परमेश्वर भी हमारा अपराधों को क्षमा करता है. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, जब हम दूसरों के अपराधों को क्षमा नहीं करते हैं మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. हमारे स्वर्गीय पिता भी हमारे अपराधों को क्षमा नहीं कर पाते हैं. కాబట్టి చూడండి మరి ఎంత కఠినమైన షరతు ప్రార్థనకుంది. इसीलिए प्रार्थना करने के लिए कितना माने इस प्रकार के कठिनाई बात लेकर हुआ है हम सोचना है. మరి శక్యమైతే సమస్త జనులతో, మనుషులతో మనము సమాధానంగా ఉండాలని కోరబడుతున్నాం. और हम सभी लोगों से मित्रता से माने एकता से रहने के लिए चाहे तो जितना हो सके ऐसा रहने के लिए प्रभु को वचन में कहती है. అందుకే సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి. इसीलिए एकता को हम ढूंढना है, पीछा करना है. అదంత ఈజీ ఏం కాదు. ये इतना आसान की बात नहीं है. కాబట్టి మనం ఫలభరితమైన ప్రార్థనలు చేయాలి అంటే క్షమాపణ అనేది ఒక షరతు ఇక్కడ. इसीलिए फलवरित प्रार्थना हम करने के लिए प्रार्थना के लिए एक नियम है. ये మార్కు సువార్త मार्को रचित सुसमाचार 11వ అధ్యాయం 11 अध्याय 23వ వచనం. 23वां वचन. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. मैं तुमसे सच कहता हूं कि जो कोई इस पहाड़ से कहे तू उखड़ जा और समुद्र में जा पड़ और अपने मन में संदेह ना करे वरन प्रतीति करे कि जो कहता है वह हो जाएगा तो उसके लिए वही होगा. మరి ఇక్కడ అచంచలమైన విశ్వాసం ఉంది, కొండలను సైతం పెకలించగల విశ్వాసం ఉంది. पहाड़ों को हिलाने का बड़ी विश्वास को हमारे हम देख सकते हैं. వెంటనే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. इसीलिए जो प्रार्थना करते हैं मिल गया करके विश्वास करने से ये हो जाएगा करके प्रभु के वचन बताती है. మరి జవాబు పొందుకోవడానికి కావాల్సినంత విశ్వాసం ఇక్కడ ఉంది ప్రార్థన చేసినప్పుడు. यहाँ पर हमारी प्रार्थना सुनाई जाने के लिए विश्वास भी कीमत की बात है. 25వ వచనంలో 25वां वचन देखा जाए మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగిన ఎడల और जब कभी तुम खड़े होकर प्रार्थना करे तो यदि तुम्हारे मन में किसी के प्रति कुछ विरोध भाव हो तो మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి.
जब प्रार्थना करते हैं तो उन्हें क्षमा करो उसके पहले। అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. तुम्हारे स्वर्गीय पिता भी तुम्हारा अपराध क्षमा करे। మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, मत्ती रचित समाचार 6वां अध्याय, मार्क रचित समाचार 11 अध्याय में देखा जाए, ఈ రెండు ప్రార్థనా సందర్భాల్లో प्रार्थना का संदर्भ को देखा जाए तो మరి క్షమాపణ గురించి ఎందుకంత నొక్కి రాయించి పెట్టాడు దేవుడు? तो हम दूसरे नొక్కి के చెప్పాడు. अपराध क्षमा करने की बात को इतनी बार लिखा हुआ है। కాబట్టి మన జీవితాలలో మరి ప్రార్థనకి ఇంత గొప్ప షరతు ఉంది. इसीलिए प्रार्थना करने के लिए इस प्रकार हम इसी जो कंडीशन को पूरा करना चाहिए, नियम को। కాబట్టి ఇక్కడ మనము మరి క్షమించలేని తత్వం ఉంటే ఫలభరితమైన ప్రార్థన మనం చేయలేం. दूसरों को क्षमा नहीं करने से हम प्रार्थना नहीं कर पाते हैं। కాబట్టి మనము ఈ విషయాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. इसलिए हम ये सारी बातों को मन में रखना चाहिए। అయితే మరి మనము ఎప్పుడైతే ప్రార్థనకు సమర్పించుకుంటామో మరి క్షమించలేని ఎన్నో విషయాలు, మరి మన జీవితంలో క్షమించలేని వ్యక్తుల్ని దేవుడు మన ముందు పెడతా ఉంటాడు. इसीलिए जब प्रार्थना के लिए तैयार हो जाता है, जो लोगों को हम माने क्षमा नहीं कर पाते हैं, ऐसे लोगों को प्रभु ने याद कराता है। కాబట్టి మరి ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. यहाँ पर मत्ती रचित समाचार 6वां अध्याय का 16वां वचन में देखने से, जब तुम प्रार्थना करे तो कपटियों के समान ना रहे करके बाइबल बताती है। తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకుందరు. उनके मुंह काला करते हैं, जिनकी माने उपवास दिखा जाए लोगों को, इस प्रकार उन्होंने अपने मुंह को काला करते हैं। వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. प्रभु कहता है कि ऐसे लोगों के प्रतिफल वे पा चुके हैं। ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో మరి యూదులు చేరి వచ్చినప్పుడు, उन दिनों में जब यहूदी आराधनालय में इकट्ठा हो जाते हैं, ఏంటి మీరు అలా ఉన్నారు అని అడిగితే, आप लोग क्यों ऐसे हैं करके पूछा जाए, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను, 4 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను అని చెప్పేవాళ్ళు. उन्होंने कहते हैं कि हम 3 दिन से उपवास हैं करके उन्होंने कहते हैं। అలాగే మరి వేషధారణతో కూడిన ప్రార్థనలు, और इस प्रकार हम बोल के दिखाने के लिए मुंह काला करके ऐसा होने के द्वारा ये कपटी का प्रार्थना हो जाता है। కాబట్టి ఇలాంటి వాటిని దేవుడు ఇష్టపడట్లేదు. ऐसी प्रार्थनाएं प्रभु स्वीकार नहीं करेगा। 17వ వచనంలో, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. परंतु जब तू उपवास करे तो अपने सिर पर माने लोग नहीं, परंतु तेरा पिता जो गुप्त में है तुझे उपवासी जाने, इस दशा में तेरे पिता जो गुप्त में देखता है तुझे प्रतिफल देता है। కాబట్టి మరి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉపవాసం రహస్యంగా ఉండాలి. यहाँ पर हम सोचने की बात है कि हमारी उपवास है वो गुप्त में रहने की बात है। మరి సంఘ ఉపవాసం ఎలాగో తెలుస్తుంది. और हम जब कलीसिया के साथ, मंडली के साथ उपवास रहते हैं, ये तो प्रकट है। కానీ మరి మన సొంత జీవితంలో మన ఆత్మ సంబంధమైన జీవితం కోసం, मगर हमारी व्यक्तिगत जीवन में आत्माओं का बचाव के लिए जो उपवास అలాగే रहते हैं, ये रहस्य में रहना चाहिए। మన కుటుంబాల కోసం, हमारी परिवारों के बारे में, మన సేవ కోసం, हमारी सेवकाई की उन्नति के लिए, ప్రభు నడిపించిన ప్రకారంగా, प्रभु ने हमें चलाए जाने के लिए भी మనం ఉపవాసం ఉండాలి. हम
इस प्रकार रहस्य की इस उपवास प्रार्थना की आदत रहना चाहिए। ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే మరి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చెప్తాడు కదా. इस उपवास प्रार्थना को देखा जाए मार्क रचित समाचार 9वां अध्याय ఒక మాట మనం చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. मार्क रचित समाचार 9वां अध्याय అక్కడ మరి మూగ చెవిటి దయ్యము పట్టిన కుమారుని యొక్క తండ్రి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. आपका वर्ष 9వ అధ్యాయంలో చెప్తున్నానా, ఒక్క నిమిషం. 18వ వచనంలో, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. यहाँ पर दुष्टात्मा ग्रस्त जो बालक की पिता शिष्य लोगों के पास अपना बच्चा को लेकर आता है, उनकी आत्मा निकाला जाने के लिए. అక్కడ ప్రభు వారిని గద్దించి ఇది ఎంత కాలమైంది సంభవించి అన్నప్పుడు బాల్యము నుండియే అంటాడు అతను. और उन्होंने ठीक नहीं कर पाए. यहाँ पर यीशु मसीह जब आया था, उनके पास जब लेकर आया गया तब पूछा गया कि कितने साल से है, कितने दिन से ये है करके प्रभु ने पूछा. 22వ వచనంలో, అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. उसके पिता ने यीशु से कहा कि उसने इसे नष्ट करने के लिए कभी आग और कभी पानी में गिराया, परंतु यदि तू कुछ कर सके तो हम पर तरस खाकर हमारी उपकार कर. ఎప్పుడైతే శిష్యుల చేత అది కాలేదో మరి ఆ తండ్రి నిరుత్సాహపడినట్టుగా చూస్తాం. जब शिष्य लोगों ने इस दुष्टात्मा का ग्रस्त का बालक को ठीक नहीं कर पाए, అప్పుడు అతనికి ఒక నిరాశ వచ్చినట్టుగా మనం చూస్తాం. और इस माने बालक के पिता के अंदर में कुछ निराशा आ गई. ఏమైనా నీ వల్ల అయితే చేయమని అడుగుతాడు. यदि तू कुछ कर सके तो हम पर तरस खाकर कर करके उसके पिता ने कहा था. 23వ वचనంలో, అందుకు యేసు यीशु ने उससे कहा, यदि तू कर सकता है यह क्या बात है, विश्वास करने वालों के लिए सब कुछ हो सकता है. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. यदि तो विश्वास करे तो ऐसे लोगों को सब कुछ संभव है करके प्रभु उससे कहा था. నా వల్ల అయితే ఎందుకంటావు, నీ వల్ల కూడా అవుతుంది విశ్వసిస్తే అని చెప్పడం. ये क्या बात है, मेरे लिए संभव है, विश्वास करेगा तो तुम्हारे लिए भी संभव होगा करके प्रभु ने कहा था. ఈ విశ్వంలో इस दुनिया में देखा जाए ఇద్దరికి సమస్తము సాధ్యమే. दो लोगों को सब कुछ संभव हो जाता है. దేవునికి సమస్తము సాధ్యమే, परमेश्वर पिता को सब कुछ संभव है. ఆయన్ని నమ్మిన వారికి కూడా సమస్తము సాధ్యమే. जो उस बेटा यीशु मसीह के प्रति विश्वास करते हैं और ऐसी विश्वास करने वालों के लिए भी सब कुछ संभव हो जाता है. అప్పుడు ఆ చిన్నవాని తండ్రి అడుగుతాడు, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని అడుగుతాడు. तब बालक के पिता ने तुरंत गिड़गिड़ाकर यीशु से कहा, हे प्रभु, मैं विश्वास करता हूँ, मेरी अविश्वास का उपाय कर. అలా చెప్పినప్పుడు మరి ఆ దయ్యాన్ని మరి ఆయన వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడుగుతారు, మా వల్ల ఎందుకు అవ్వలేదు అని. उन्होंने माने इस प्रकार कहा जाने के बाद यीशु ने उसकी गूंगी और बहिर आत्मा को ढांट दिया, निकाल सका. इसके बाद शिष्य लोगों ने एकांत में यीशु के पास आकर, यीशु हमें क्यों ना निकाल सके करके అప్పటికే వాళ్ళు చాలా చోట్ల దయ్యాలు వెళ్ళగొడుతూ వచ్చారు. शिष्य लोगों के जीवन में देखा जाए कई संदर्भ में उन्होंने दुष्टात्माओं को निकाल सके थे, కానీ ఇక్కడ సాధ్యం కాలేదు. यहाँ पर उन्होंने निकाल नहीं कर पाए. అలా వాళ్ళు అడిగినప్పుడు इस प्रकार परमेश्वर माने यीशु मसीह से पूछा जाए 29వ వచనంలో, 29 माने అందుకైన ప్రార్థన వల్లనే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. 29वां वचन में देखा जाए, उसने उनसे कहा, यदि जाति बिना प्रार्थना किसी और उपाय से नहीं निकल सकती.
ప్రార్థన వలననే అన్నప్పుడు ఫుట్ నోట్ లో ఏముంది? प्रार्थना के द्वारा, ऐसा करके नीचे में क्या लिखा गया है? प्रार्थना और उपवास के रूप में लिखा हुआ हम देख सकते हैं। ఉపవాస ప్రార్థన వలననే. మరి उपवास की जो प्रार्थना के द्वारा ये संभव हो जाता है। మరి మామూలు ప్రార్థన ద్వారా జరగబడని ఏ కార్యాలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతాయి. మరి साधारण रीति से जो जो प्रार्थना हम करते हैं, इसके द्वारा जो जो संभव नहीं होता है, उपवास के प्रार्थना करने के द्वारा ऐसी कठिनाई बातें संभव हो जाता है। అందుకే యెషయా 58వ అధ్యాయంలో ఇప్పుడు మనం రిఫరెన్సెస్ చూడం గాని ఎలా ఉపవాసం ఉండకూడదు, ఎలా ఉపవాసం ఉండాలి, మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఉండే ఫలితాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. यहाँ पर यशाया 58 में देखा जाए तो हम उचित रीति से उपवास किस प्रकार करें, किस प्रकार ना करें, ये लिखा हुआ हम देख सकते हैं। మరి ఆయన చిత్తానుసారంగా ఉపవాసం ఉన్నప్పుడు మరి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. उसके इच्छा के अनुसार हम उपवास करके प्रार्थना करें तो क्या क्या मिलेगा, ये साफ रीति से लिखा हुआ हम देख सकते हैं। మరి మార్కు సువార్త 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఇలా ప్రార్థనలు చేసినప్పుడు मत्ती सुसमाचार 6वां अध्याय में ऐसा हम प्रार्थना करें तो అక్కడ ఆ విషయం చూడండి. మరి ఆయన రాజ్యాన్ని నీతిని మనం మొదట వెతకాలి. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. इसलिए मत्ती सुसमाचार 6वां अध्याय का 41 वचन में ऐसे लिखा है, तुम चिंता करके ना कहना कि क्या खाएंगे या क्या पिएंगे, क्या पहनेंगे, क्योंकि अन्य जाता इन सब वस्तुओं की खोज में रहते हैं, परंतु तुम्हारा स्वर्गीय पिता जानता है कि तुम्हें इन सब वस्तुओं की आवश्यकता है। మరి 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. हमारे स्वर्गीय पिता जो है हमारी सारी जरूरत जानता है पहले से। కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. इसलिए पहले हम परमेश्वर के राज और उसकी धर्म की खोज करें तो ये सब वस्तुएं हमारे लिए मिल जाएंगे। కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మనం మొట్టమొదటిగా వెతకాలి. इसीलिए हम परमेश्वर की राज उसके धर्म की खोज में बने रहना है। మరి ఆహారం, వస్త్రాలు మనకు కావాల్సినవన్నీ ఇచ్చే దేవుడే మన దేవుడు. हमारे खाना कपड़ा सारे हर दिन की जरूरत वो ही देते रहता है। మరి ఇహలోకపరమైన చింతలు ఎక్కువైపోయినప్పుడు మనం దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. इस संसार की चिंताओं में डूब जाने से परमेश्वर की इच्छा को पूरा नहीं कर पाते हैं। కాబట్టి మరి మనం ఈ ఉరి నుంచి తప్పించబడాలి. इसीलिए इस प्रकार के जो फंदा से हम बचना चाहिए। మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. यहाँ पर मत्ती सुसमाचार 6वां अध्याय देखा जाए तो और जंगली सोसरों को परमेश्वर मरे जान लगता है और पक्षियों को भी खिलाता है। అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు. जंगली सोसरों को परमेश्वर सजाता है। మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. हमारे हर दिन की जो जो जरूरत को पूरा करते हुए आ रहा है। మరి ఎవరైతే ఆయన రాజ్యానికి బాధ్యత వహిస్తారో, जो कोई उसकी धर्म की खोज में रहते हैं, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తారో, इस धरती में जो कोई परमेश्वर की इच्छा पूरा किया जाने के लिए प्रार्थना में विनती करते हैं, వారి అక్కర్లన్నీ తీరుస్తాడు. उनकी सारे की जरूरत को पूरा करने के लिए वो सामर्थी परमेश्वर है। మరి వారి కుటుంబాలను వర్ధిల్లింప చేస్తాడు. और ऐसी लोगों का परिवार को भी परमेश्वर ऊंचा करेगा। యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్న మాట నెరవేరుస్తాడు. यरूशलेम तेरी प्रेमी कुशल से रहे, ऐसे ये जो बात लिखा हुआ है इसको पूरा करेगा। కాబట్టి 34లో రేపటిని గూర్చి చింతింపకుడి, इसीलिए कल की चिंता ना करो। రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, कल का दिन अपनी चिंता आप कर लेगा। ఏ నాటికీడు ఆ నాటికి చాలును. आज के लिए आज ही का दुख बहुत है। కాబట్టి
మరి మన ధర్మం రహస్యంగా ఉండాలి, మన ప్రార్థనలు రహస్యంగా इसीलिए ఉండాలి. हमारे మనం दान रहस्य में रहना चाहिए, हमारी प्रार्थना भी रहस्य में गुप्त में रहना चाहिए. మరి మన ఉపవాస ప్రార్థనలు కూడా మరి రహస్యంగా ఉండాలి. हमारे उपवास की प्रार्थनाएं भी तीसरी बात है, ये गुप्त में रहना चाहिए. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు మరి ఆ బంగారు పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థన నిలువలున్నాయి. यहाँ पर प्रकाशित वाक्य में देखा जाए तो सोने की धूप वेदी जो लिखा हुआ है, ये इस धरती में किया जाने वाली प्रार्थना है. మరి మన ప్రార్థనా నిలువలు ఆ సువర్ణ పాత్రల్లో ఉన్నాయా? हमारी प्रार्थना जो इस पृथ्वी में किया जाता है, उसी जो सोने की धूप वेदी में है क्या? మరి పిల్లలకు కూడా అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని हमारे बच्चों को इतनी सुख विलास की सारी माने बातें माने चीजें नहीं देने से भी మరి దేవుని కోసం పెంచితే हम अपने बच्चों को परमेश्वर की महिमा के लिए बढ़ाने से మరి దేవుని చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. हम परमेश्वर की इच्छा को इस धरती में पूरा करने वाले बन जाते हैं. మరి మరి సంఘ చరిత్రను చూసినప్పుడు कलीसिया की जीवन में देखा जाए అక్కడ మరి ప్రార్థన ద్వారానే ఉజ్జీవం వచ్చింది. कलीसियाओं में प्रार्थना के द्वारा ही जागृति लेकर आ सकते हैं. వేల్స్ దేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చినప్పుడు వేల్స్ దేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చినప్పుడు ఈ ఉజ్జీవానికి కారణం ఏంటా అని వాళ్ళు చూసారట. वेल्स देश में जब इस प्रार्थना की जागृति आए, उन्होंने इस प्रार्थना की इस प्रकार की जागृति के लिए क्या है करके उन्होंने खोज किए थे. 1903 to 1904 1 ఇయర్ 1903 నుంచి 1904 వరకు ఇవాన్ రాబర్ట్స్ అనే ఆయన మరి రేయింబవళ్ళు మరి ఆయన ప్రార్థనలు చేశాడంట దేవుని రాజ్యం రావాలని. 1903 में 1904 में एक भक्तजन ने परमेश्वर जागृति लेकर आने के लिए उसने बड़े गिड़गिड़ा कर प्रार्थना किया था. మరి ఒక వ్యక్తి సంపూర్ణంగా మరి దేవుని రాజ్యం కోసం చిత్తం కోసం ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఉజ్జీవ జ్వాలలు ఆ దేశంలో రగులుకున్నాయి. एक व्यक्ति इस प्रकार की बड़ी जोश की प्रार्थना करने के द्वारा माने जागृति का ज्वालाए और चारों तरफ फैल गया है. కాబట్టి మన జీవితాలలో ప్రార్థనకి ఎంత మనము మరి ప్రయారిటీ ఇస్తున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలి. इसीलिए प्रार्थना करने के लिए हम आए हुए सभी लोग हम अपने आप जांचना है कि प्रार्थना के लिए कितना समय दे रहे हमें. మరి మన పిల్లలు ప్రార్థన చేస్తున్నారా, మనం ప్రార్థన చేస్తున్నామా, हमारे बच्चे प्रार्थना कर रहे क्या, हम प्रार्थना कर रहे क्या. వ్యక్తిగతమైన ప్రార్థనలు బలంగా ఉండాలి. और हमारी रहस्य जीवन में व्यक्तिगत प्रार्थना बहुत ही मजबूत होना है सेवकाई में. మరి కుటుంబ ప్రార్థనలు బలంగా ఉండాలి. और पारिवारिक जो प्रार्थना भी बहुत ही मजबूत रहना है, ये मिस ना होना है. అప్పుడు కుటుంబాలే మందిరాలకు వస్తాయి. इसीलिए सारी जो परिवार है कलीसिया में आ जाते हैं. అప్పుడు సంఘ ప్రార్థనలు బలంగా ఉంటాయి. तब कलीसियाओं का प्रार्थना भी और अधिक मजबूत हो जाते हैं. మరి మన ప్రార్థన విశాలపరచబడాలి. इसीलिए हमारी प्रार्थना है और चौड़ा किया जाना है. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా మనం దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేయడానికి మనం అప్పగించుకోవాలి. बीता हुआ साल से बढ़कर इस साल में प्रार्थना में और आगे बढ़ने के लिए हम आत्मा में अपने आप को प्रभु के हाथ में सौंपना चाहिए. మరి ఎవరికి దేవుడు ఆత్మలను ఇస్తాడు తెలుసా? आत्माओं को किसके लिए देता है, किसके हाथ में देता है, आप जानते हैं क्या? ప్రార్థనా పరులకు ఇస్తాడండి. जो प्रार्थना करते हैं उनको परमेश्वर ने आत्माओं को देता है. మరి భారం పెరుగుతున్న కొద్దీ కూడా మన ప్రార్థన సమయాలు అధికం చేయాలి. और जब बोझ बढ़ता जाता है और हमारी प्रार्थना में भी और भी बढ़ना चाहिए. మరి సంఘ ప్రార్థనలు అయితే మనం మనుషులందరి ముందు దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, రహస్య ప్రార్థనలు బలంగా ఉండవు. कई बार क्या हो जाता है, हम जब कलीसिया में प्रार्थना करते हैं बड़ी देर तक लंबा चौड़ा प्रार्थना करते हैं, लेकिन रहस्य में जितना प्रार्थना कर रहे हैं ये हम ध्यान देने की बात है. మరి సంఘంలో నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావంటే
నువ్వు వ్యక్తిగతంగా అరగంటైనా ప్రార్థన చేసి ఉండాలి. कलिसिया में 10 मिनट आप प्रार्थना करने से व्यक्तिगत जीवन में आधे घंटा प्रार्थना करना चाहिए। మరి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండకుండా మరి మనము ఫలభరితమైన ప్రార్థనలు చేయలేము, సమయాన్ని పాటించలేము. अभी आत्मा में फलभरित नहीं होते हुए हम प्रार्थना नहीं कर पाते हैं। మరి మన ప్రార్థనా సమయం మనం విడిచిపెట్టకూడదు, ఇతరుల సమయాన్ని మనం తీసుకోకూడదు. और हमारी प्रार्थना का समय हम देना चाहिए, दूसरों का समय चोरी ना करना चाहिए। కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. इसीलिए इसको समानता में लेकर आने के लिए परमेश्वर की सहायता, आत्मा की सहायता जरूरत है। మరి ఆత్మలో దీనత్వాన్ని, और आत्मा में हम दीन बनकर प्रार्थना करना चाहिए। మరి హృదయ శుద్ధిని కోరుకుంటూ आत्मा की शुद्धता से पवित्र हाथ उठाकर प्रार्थना करना चाहिए। నిర్మలమైన మనస్సాక్షితో మనం ప్రార్థన చేయాలి. और अच्छे विवेक से, साफ निष्कल्मश हृदय से हम प्रार्थना करना चाहिए। మరి పరిశుద్ధమైన రక్తం అందుబాటులో ఉంది. हमारे लिए परमेश्वर की पवित्र लहू मौजूद है। ఆ రక్త ప్రోక్షణలోకి మనల్ని మనం తెచ్చుకుంటూ కృపా సింహాసనాన్ని ఏ సమయంలోనే సమీపించవచ్చు. इसीलिए उस लहू की छिड़काव में हम आकर अपने आप को परमेश्वर के अनुग्रह के सिंहासन के पास हिम्मत से हम आगे बढ़ना है प्रार्थना करने के लिए। మరి నువ్వు రహస్యంగా కాచే 2 కన్నీటి బొట్లు ఒక వ్యక్తిని రక్షణలోకి తీసుకొస్తాయి. जब आप रहस्य में माने आंसू बहाकर प्रार्थना करते हैं, ये आत्मा को जीतने के लिए मदद करते हैं। మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో एफिसियों की पत्री में देखा जाए 5వ అధ్యాయం 5वां अध्याय 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. इसलिए ध्यान से देखो कि जैसा चाल चलते हो, निर्बुद्धियों के समान नहीं, बुद्धिमानों के समान चलो। अवसर को बहुमूल्य समझो, क्योंकि दिन बुरे हैं। 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. इस कारण निर्बुद्धि ना हो, पर ध्यान से समझो कि प्रभु की इच्छा क्या है। మరి మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. इसलिए निर्बुद्धि ना बनना है, हम ध्यान हमारे समय को सदुपयोग करना चाहिए। మరి మనం ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభు చిత్తం. किया नहीं छोड़ते हुए प्रार्थना करने के लिए प्रभु की इच्छा है। మనం మన నూతన సంవత్సరంలోకి వచ్చాము, మరి నూతనమైన వాగ్దానాలతో వచ్చాము. हम इस नया साल में प्रवेश किए हैं और नया प्रतिज्ञाओं में हमें लेकर इस नया साल में प्रवेश हुए हैं। ప్రతి వాగ్దానం మహత్తరమైంది. और हर एक परमेश्वर की प्रतिज्ञाएं जो बहुमूल्य है, ప్రతి వాగ్దానం బలమైంది. और ये मजबूत है। परमेश्वर की जो वायदा, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన లేకుండా మనం స్వతంత్రించుకోలేం. प्रार्थना के बिना इसी जो परमेश्वर का दिया हुआ वायदों को हम स्वाधीन नहीं कर पाते हैं। కాబట్టి వాగ్దానం వాస్తవంగా మారాలి అంటే నీకు నాకు ప్రార్థన అవసరం. परमेश्वर की दिया हुआ वायदा हमारे जीवन में पूरा हो जाने के लिए प्रार्थना बहुत ही जरूरत है। మరి గత సంవత్సరంలో మనం ఏదైతే ప్రభు కోసం చేయలేకపోయామో, बीता हुआ साल में जो परमेश्वर के लिए हम जो नहीं कर पाए हैं, మరి ఆ విషయంలో మనము ఈ సంవత్సరం పశ్చాత్తాపపడి, ప్రభువా గత కాలమంతా వ్యర్థం చేశాను, దయతో నన్ను మన్నించు, ప్రార్థనకు తిరిగి నన్ను నేను అప్పగించుకుంటుండగా కరుణించు అని మనం ప్రార్థన చేయాలి. प्रभु जी बीता हुआ साल में जो नहीं कर पाया, इस साल में करने के लिए मुझे सहायता कीजिए करके हम प्रार्थना करना चाहिए। కనీసం ఒక్క ఆత్మనైనా ఒక వారంలో మరి మన మందిరాన్ని తీసుకొచ్చామా? हम मन कलिसिया में कम से कम एक आत्मा को परमेश्वर के भवन में लेकर आ पाए क्या? కనీసం మనం ఒక్క ఆత్మను ఒక నెలలో మనం మందిరానికి తీసుకొచ్చినట్లయితే, వారానికి ఒక్క ఆత్మను తీసుకొస్తే 53 గాని 52 ఆత్మలు గాని మనం తీసుకొస్తాం. हम इस प्रकार एक एक आत्मा को लेके आने से 55-53 आत्माओं को साल भर में लेकर आ सकते हैं।
ఎందుకంటే 52 గాని 53 గాని ఆదివారాలు వస్తాయి. కనీసం ఒక్క ఆత్మను ప్రభా నా ద్వారా మరి సువార్త చెప్పి మనం తీసుకురాగలిగితే నా ద్వారా తీసుకురావాలి ప్రభా నువ్వు కరుణించని మనం ప్రార్థన చేసినట్లయితే కనీసం 50 మంది 53 మందిని మరి ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తే కూడా మరి ఇంకా మంచిదే. ప్రార్థన చేస్తే అడిగితే దేవుడు చేస్తాడు. परमेश्वर हम प्रार्थना करने से कर पाते हैं और ये संभव हो जाते हैं। हम प्रार्थना करना चाहिए और प्रयत्न भी करना चाहिए कि हम एक आत्मा को एक महीने में लेकर आने के द्वारा, एक कम से कम हफ्ते में लेकर आने के द्वारा 13 आत्मा प्रभु की मंडली में जुड़ाए जाते हैं। కనీసం రోజుకి ఒక్క ఆత్మకైనా సువార్త చెప్పకుండా మనం నిద్రపోకూడదు. और हम कम से कम एक व्यक्ति को प्रभु की सुसमाचार सुनाए नहीं जाते हुए नींद ना होना है, मगर आराम नहीं होना है। ఎందుకంటే మరి ఆయన రాజ్యం గురించి మనం బాధ్యత వహిస్తున్నాం. क्योंकि हम परमेश्वर की राज्य को इस संसार में स्थापन करने की धुन में है, काम में है। మరి భూలోకంలో మన ఆయుష్యాన్ని పొడిగిస్తున్నాడు అంటే परमेश्वर ने इसी संसार में हमारे आयु को बढ़ा रहे, इसका मतलब है మనం ప్రార్థన కోసమే మన ఆయుష్యాన్ని పొడిగిస్తున్నాడు. हम प्रार्थना करने की मतलब से ही परमेश्वर हमें हमारे आयु बढ़ाता है। మరి మా దగ్గరికి ఒక సేవకులు వచ్చారు. हमारे पास प्रभु का दास आया था। ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన చెప్పారు, बोलकर मैं पूरी करूंगी। చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు మా మందిరంలో. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. कई लोग माने हार्ट प्रॉब्लम वाले बहुत మరి వాళ్ళు చాలా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. बहुत जगह में उन्होंने चिकित्सा लिए थे। ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళు చనిపోతారు అనుకున్నాము. అంత క్రిటికల్ కండిషన్స్ లో వాళ్ళు ఉన్నారు. कई सालों में संसार छोड़ के जाने वाले थे, लेकिन परमेश्वर की दया से अभी तक मौजूद है। అప్పుడు వాళ్ళు మరి ప్రార్థనకు అప్పగించుకున్నారు. उन्होंने प्रार्थना के लिए अपने आत्माओं को सौंप दिए। మరి ఇప్పుడు కూడా 80 ఏళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు దీర్ఘాయుష్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట. और आजकल दिनों में भी देखने से 80, 85, 90 उम्र आए थे। మరి మెడికేషన్ కి మరి అతీతంగా వాళ్ళు మరి జీవిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన కోసం వాళ్ళు అప్పగించుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి దీర్ఘాయుష్ ఇస్తూ వచ్చాడు. जब प्रार्थना के लिए उनकी आत्माएं सौंपा गया प्रार्थना में परमेश्वर के हाथ में, इसलिए उनकी आयु बढ़ता गया। चिकित्सा से మరి పరలోకంలో స్తుతించి ఆరాధిస్తూ ఉంటాము. అక్కడ పనేం లేదు, మనకు స్తుతించడమే. जब हम स्वर्ग में जाए हमारे लिए कोई कामकाज नहीं है, वहां पर परमेश्वर की स्तुति किया जाना, आराधना करना, महिमा करना, यही हमारे काम है। మరి భూలోకంలో పని ఉంది. इस धरती में काम है हमारे लिए। మరి ప్రార్థనా పరిచర్య చాలా గొప్పది. प्रार्थना की सेवकाई जो बहुत ही बड़ी है। మరి రహస్యంగా నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుని రాజ్యం విస్తరిస్తుంది. माने हम सब लोग करने वाली जो रहस्य की प्रार्थना के द्वारा परमेश्वर की राज्य फैला सकते हैं हम इस धरती में। మరి ఆ రోజు న్యాయపీఠం ముందుకు పిలుస్తాడు నిన్ను. जब परमेश्वर के सिंहासन के सामने हम खड़े हो जाते हैं, బడా నమ్మకమైన మంచి దాసురాలా ये विश्वास योग्य दासी करके परमेश्वर के द्वारा बुलाए जाते हैं। మరి నీ ప్రార్థన వల్ల ఇన్ని ఆత్మలు నరకం తప్పించుకున్నాయి. देखो तेरी प्रार्थना के द्वारा इतना आत्माएं नरक से बच गए करके प्रभु दिखा कर कहता है हमें। మరి నీ కన్నీటి ప్రార్థన వల్ల సంఘాల్లో ఐక్యత వచ్చింది. तेरे आंसुओं के बहाने के द्वारा और कलिसियाओं में जागृति आया करके प्रभु कहने वाला है। నీ ప్రార్థన వల్ల నా చిత్తం నెరవేర్చబడింది. तेरी प्रार्थना के द्वारा मेरी इच्छा पृथ्वी में पूरा किया है करके प्रभु कहने वाला है। మరి ఏదో ఒక విషయం ఆ రోజు దేవుడు చెప్తాడు. और जो कोई विषय है इनमें से प्रभु ने हमारे लिए एक दिन गवाही देने पर है। ఆ రోజు చెప్పబడే మాట, उस दिन कहा जाने वाले कहलाई जाने वाले जो बात है, ఈ రోజే నిర్ణయించబడాలి. इस धरती में
ये दिखना है, करना है। మరి చాలా మంది కన్నీళ్లు కారుస్తారు ఆ రోజు. और कई लोग आंसू बहाते हैं उस दिन। చేసిన ఈ చిన్న పనికి ఇంత గొప్ప బహుమానం అని. इतना मैं थोड़ा सा किया है, इतना काम हुआ क्या करके आंसू बह जाते हैं। మరి కొంతమంది కన్నీరు కారుస్తారు. ఎలా అంటే कुछ लोग आंसू बहाते అయ్యో हैं। నాకు इसी प्रकार భూలోకంలో నా సమయాన్ని నేను ఎంత మరి వ్యర్థంగా గడిపాను. क्यों मैंने బహుమానం धरती में బహుమానం रहने के లేకుండా समय అయిపోయిందని. में, इस धरती में रहने के समय में क्यों मेरा जीवन को व्यर्थ में बिता समय बर्बाद किया है मैंने, आत्माओं को नहीं बचा पाया, मेरे लिए इनाम नहीं है करके चिंतित होकर व्याकुल हो जाते हैं, रोते हैं। ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. उनकी आंसुओं की हर एक आंसू को उसने पोंछ डालेगा। మరి ప్రార్థనా జీవితం లేకపోతే మనం నష్టపోతాం. प्रार्थना के जीवन के बिना हमारे जीवन बर्बाद है। మరి ఒకరోజు న్యాయపీఠం ముందు మనం తలెత్తుకుని ఉండాలి అంటే परमेश्वर के न्याय के सिंहासन के सामने हम हिम्मत से खड़ा होने के लिए మరి భూలోకంలో మన సమయాన్ని ప్రార్థనకు అప్పగించుకోవాలి. इस धरती में हम ज्यादा से ज्यादा प्रार्थना में बिताना चाहिए, समय बिताना चाहिए। మరి ప్రార్థనా పూర్వకంగానే మనం సేవ కూడా చేయాలి. प्रार्थना पूर्वक हम आत्मा में भरकर प्रभु की सेवकाई में लगे रहना चाहिए। దేవుడి వాక్యాన్ని దీవించు. ఆమేన్. परमेश्वर ये वचन को आशीष करे। అక్క ప్రార్థన చేయండి అక్క. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి మీ పాదములకు వచ్చి గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వస్తున్నాం. దయా ప్రపూర్ణ సుజాత శిష్యుని బట్టి, బ్రదర్ని బట్టి, వారి బిడ్డలను బట్టి వందనాలు. హౌరాలో ఉన్న మందిరాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి పరిచయం చేస్తుండగా వారిపై మీ అభిషేకం ఉంచినందుకు వందనాలు. స్థలం విషయంలో కూడా దయ చూపించండి, మార్గాలు సరళపరచండి ప్రభా. నేను ఈ విషయాలన్నీ కూడా మీరు జరిగిస్తారని మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం ప్రభా. ప్రార్థన గొప్ప పరిచర్యని, మీ రాజ్యం రావాలంటే, మీ నామం పరిశుద్ధపరచబడాలంటే, మీ చిత్తం పరలోకంలో జరిగినట్లే భూమి మీద కూడా నెరవేర్చబడాలంటే మేము ప్రార్థన చేయాలి ప్రభా. మరి మేము ఉపవాస ప్రార్థనలు చేయాలి. మరి మా ధర్మం రహస్యంగా ఉండాలని, మా ప్రార్థనలు రహస్యంగా ఉండాలని, మా ఉపవాస ప్రార్థనలు రహస్యంగా ఉండాలని, క్షమించే గుణం మేము కలిగి ఉండాలని మీరు కోరుకుంటూ వస్తున్నారు. మీకు స్తోత్రం. గత సంవత్సరంలో మేము ఏదైతే చేయలేకపోయామో ఈ నూతన సంవత్సరం ప్రభా, నూతనమైన తీర్మానాలతో మీ పని హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చేయడానికి సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాము. పరిశుద్ధుల అక్కర్లన్నీ కూడా మీరు తీర్చే దేవుడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నావు, అడవి పువ్వులను అలంకరిస్తున్నావు ప్రభా. మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు దేవా. అందుకే వందనాలు. మీ రాజ్యాన్ని, నీతిని మొదట వెతికే వారంగా మేము ముందుగలిగినట్లు సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాము. ఒకనాడు న్యాయపీఠం ముందు మేము నిలబడతాం ప్రభా. అక్కడ మేము సిగ్గుతో తల వంచుకోకూడదు దేవా. మీకోసం మేము పని చేయడానికి సహాయం చేయండి. మరి తండ్రి, మేము రహస్యంగా కార్చే కన్నీళ్ళు అనేక మందిని నీ రాజ్యంలోకి తీసుకొస్తాయి కదా ప్రభా. అలా మేము తెలుసుకొని ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని కూడా మీరు మాకు సహాయకరంగా అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు అన్న మాట కోసం స్తోత్రం చెల్లిస్తూ మేము ప్రార్థనలు చేయలాగిన సహాయపడండి, కనికరించండి. మా ప్రార్థన నిడివితో కాక బరువుతో కొలవబడుతుందని ప్రభా మీరు కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. విస్తారమైన మాటల చేత కాక నీ హృదయంలో ఉన్న విషయాలను ప్రభా మరి మేము గ్రహించి క్లుప్తమైన ప్రార్థనలు మరి చేయడానికి సాయం చేయండి. అనేకసార్లు సమాజాల్లో దీర్ఘ ప్రార్థన చేస్తుంటాం, రహస్యంగా చేయట్లేదు ప్రభా. మరి రహస్య ప్రార్థనలు బలంగా ఉండాలని, మరి రహస్య ప్రార్థన ఫలభరితంగా ఉండాలని మీరు కోరుకుంటూ వస్తున్నందుకు వందనాలు. కుటుంబ ప్రార్థనలు కూడా బ్రేక్ కాకుండా సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాను. సంఘ ప్రార్థనలు కూడా బలంగా ఉండడానికి సాయం చేయమని, ఈ రీతిగా సంఘం మీ రాజ్యానికి మరి బాధ్యత వహిస్తుండగా మేము ఆ రీతిగా నూతన ప్రత్యక్షత కలిగిన వారమే ముందుకు సాగడానికి సహాయపడమని, కరుణించమని, మాకు ఇచ్చిన వాగ్దానాల కోసం హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ప్రభా ఇంతవరకు స్తుతిస్తూ ప్రభువైన యేసు నామములో సమర్పించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క.